2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 7వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ధన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు కర్కాటక రాశి నుంచి 19వ తారీఖున సింహరాశికి వెళ్తున్నారు 20వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బిజినెస్లో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ సూర్యుడు కర్కాటక రాశికి రాబోతున్నారు 16వ తారీఖు నుంచి. 3వ స్థానం నుంచి సూర్యుడు 3వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, బుధుడు బిజినెస్కి కారకుడు. 19వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి కొంచెం బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. కుజుడు మీకు లగ్నానికి రాబోతున్నారు 12వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే 12వ స్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలోకి రావటం మూలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృత్తిపరంగాను మ్యారేజ్ పరంగాను ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై